నెక్స్ట్ ఇప్పుడు ట్రీ వ్యూ కంట్రోల్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ట్రీ వ్యూ దాని పేరులోనే ఉంది, హైరార్షియల్ ఇన్ఫర్మేషన్ని డిస్ప్లే చేసేదానికి ఒక ట్రీ వ్యూ అనేది ఉపయోగపడుతుంది. అయితే ఇట్ ఈస్ ది కలెక్షన్ ఆఫ్ నోట్స్ అనమాట. ఆ నోట్స్ ఒక హైరార్షియల్ మేనర్లో డిస్ప్లే అవుతాయి. మనం ఏ నోడ్ సెలెక్ట్ చేసాం, దాన్ని బట్టి ఏ యాక్షన్ తీసుకోవాలి అనేది మనం కోడ్ ద్వారా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ రూట్ అని, రూట్ నోడ్ అని, పేరెంట్ నోడ్ అని, చైల్డ్ నోడ్ అని ఇట్లా ఒకదాని కింద ఒకదానికొకటి ఆధారపడి ఉంటాయి. మరి దీనికి సంబంధించిన మెయిన్ ప్రాపర్టీస్ చూసినట్లయితే ఇవ్వండి. మరి ఈవెంట్ వచ్చేసి ట్రీ వ్యూ ఆఫ్టర్ సెలెక్టెడ్ అనేది డిఫాల్ట్ ఈవెంట్ అనమాట దీనికి. మరి ఒక ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే మామూలుగా ట్రీ వ్యూ కంట్రోల్ని మీరు ఇట్లా డ్రా చేయండి. ఓకే, దీని మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ తీసుకోండి. ఇప్పుడు నోడ్స్ అని వస్తుంది, ఇక్కడ క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఏ నోడ్ కావాలో ఆ నోడ్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ రూట్ అన్నది, రూట్ నోడ్ ఏంటి, మరి రూట్ నోడ్ దానికి ఏదో ఒక పేరు ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఏబిసి అని ఇస్తున్నాను. ఓకే, మరి యాడ్ చైల్డ్ దాని మీద క్లిక్ చేస్తున్నప్పుడు యాడ్ చైల్డ్, ఓకే, దాని కింద చైల్డ్ నోడ్గా ఇంకొకటి రావడం జరిగింది. దీనికి ఏదో ఒక పేరు ఇవ్వండి. మరి ఇప్పుడు చైల్డ్ ఇంకొకటి దీనికి రావాలన్నా దీనికి రావాలన్నా అనేది డిసైడ్ చేసుకోండి. దేని మీద ఫోకస్ పెడితే దానికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు యాడ్ చైల్డ్ అనండి, దీనికి చైల్డ్ నోడ్ వచ్చింది, దీనికి మార్చుకోండి. మరి దీనికే ఇంకొక చైల్డ్ కావాలి అనుకుంటే రూట్ కే అంటే ఏఎస్డిఎఫ్తో సహా ఈక్వల్గా ఉండే లెవెల్ అనమాట అది. ఈ విధంగా మీరు మళ్ళీ దీని కింద కావాలనుకోండి, మళ్ళీ దేని కింద కావాలంటే దాని మీద ఫోకస్ పెట్టండి, యాడ్ చైల్డ్ అనండి. ఈ విధంగా టెక్స్ట్ మార్చుకోండి. అన్నీ మీరు ఇక్కడ సెట్ చేసిన తర్వాత ఓకే అనండి. ఆ యొక్క ట్రీ వ్యూ కంట్రోల్లో మొత్తం ఎక్స్పాండింగ్ కొలాప్సింగ్ అనే మెథడ్లో ఇక్కడ ఉంటాయి. మొత్తం కొలాప్స్ అయి ఉన్నాయి. రన్ టైంలో మనం ఏది కావాలంటే ఆ లెవెల్లో తీసుకోవచ్చు. ఇదే విధంగా మన ఎగ్జాంపుల్లో ఒక ట్రీ వ్యూ కంట్రోల్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. దాంట్లో నేను హైరార్షియల్ మేనర్లో ఇట్లా క్రియేట్ చేస్తున్నాను. ఏషియా, ఇండియా, ఏపీ కింద సమ్ డిస్ట్రిక్ట్స్, ఏపీ లెవెల్లోనే సమ్ స్టేట్స్, అట్లానే ఇండియా లెవెల్లోనే సమ్ కంట్రీస్ ఇట్లా డిజైన్ చేస్తున్నాను. ఇప్పుడు రెండు లేబుల్ కంట్రోల్స్ తీసుకున్నాం. ఈ ట్రీ వ్యూ కంట్రోల్ యొక్క ఆఫ్టర్ సెలెక్టెడ్ అనే ఈవెంట్ దీన్ని బేస్ చేసుకొని మనం సింపుల్ కోడ్ రాయడం జరిగింది. లేబుల్ 1లో ఏం డిస్ప్లే అవుతుంది, యు ఆర్ హియర్ ఈ డాట్ నోట్స్ డాట్ ఫుల్ పాత్ అనేది ఇక్కడ వస్తుందండి. అంటే ఆ పాత్ ఏదైతే సెలెక్ట్ చేస్తున్నామో అది. అట్లానే టోటల్గా లెవెల్ ఫస్ట్ నుంచి ఏ లెవెల్లో ఉన్నారనేది వస్తుంది. ఈ అనేది ఇక్కడ ఈ ఈవెంట్లో ఉండే ఒక ఆబ్జెక్ట్. అట్లానే లేబుల్ 2లో మీకు ఏ నోడ్ అయితే సెలెక్ట్ చేశారో ఆ నోడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది. రన్ చేసి చూద్దామా? సో ఇక్కడ చూడండి, ప్రస్తుతం ఏషియాలో ఉన్నారు. ఇక్కడ ఏషియా, ఇది ఏషియా, రూట్లో ఉన్నారు కాబట్టి. మరి ఇప్పుడు నేను ఇట్లా పెంచుకుంటూ పోతున్నాను. చూడండి, యు ఆర్ హియర్ ఏషియాలో ఇండియా, ఏపీ దాని కింద డబ్ల్యూజీ అనేది కరెంట్గా సెలెక్ట్ అయినదైతే డబ్ల్యూజీ. మొత్తం పాత్ ఇక్కడ వస్తుంది, ఇక్కడేమో సింపుల్గా డబ్ల్యూజీ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఆ విధంగా మీరు సింపుల్ కోడ్ ద్వారా ఈ ట్రీ వ్యూ కంట్రోల్ని చూడడం జరిగింది. ఇదే విధంగా మీకు నెక్స్ట్ ఇంకొక కంట్రోల్ తీసుకున్నట్లయితే చెక్డ్ లిస్ట్ బాక్స్ అని ఉంది. చెక్ బాక్స్ ప్లస్ దాంట్లో లిస్ట్ బాక్స్, దాంట్లో ఐటమ్స్ అన్నీ చెక్ బాక్స్ లాగా ఉంటాయన్నమాట. ఓకే, ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి చెక్ బాక్స్ లిస్ట్ బాక్స్ వాటికి సంబంధించి సిమిలర్గా ఉంటాయి.
అట్లానే నెక్స్ట్ ప్యానల్లు, గ్రూప్ బాక్స్, పిక్చర్ బాక్స్. ఇక్కడ ప్యానల్లు, గ్రూప్ బాక్స్ అనేటివి వేరే కంట్రోల్స్ని గ్రూప్ చేసేదానికి ఉపయోగపడతాయండి. మరి అంటే ఆ గ్రూప్ని కానీ, గ్రూప్ బాక్స్ని కానీ, ప్యానల్ కానీ మూవ్ చేస్తే మిగతా కంట్రోల్స్ కూడా దాంట్లో ఉన్నటివి మూవ్ అవుతాయి. ఓకే, అట్లా అనమాట. ఒక గ్రూప్ లాగా ఉంటుంది. అయితే ప్యానల్కి గ్రూప్ బాక్స్కి డిఫరెన్స్ ఏంటంటే ప్యానల్లో స్క్రాల్ బార్ కూడా వస్తుంది. అయితే ఇక్కడ లేబుల్ రాదు. గ్రూప్ బాక్స్లో లేబుల్ అనేది వస్తుంది, స్క్రాల్ బార్ రాదు. అదనమాట డిఫరెన్స్, మెయిన్ డిఫరెన్స్. మరి పిక్చర్ బాక్స్లో ఏమో పిక్చర్, మనం ఇచ్చిన పిక్చర్ డిస్ప్లే అవుతుంది. మరి ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ప్యానల్ ఒకటి యాడ్ చేసి దాంట్లో కొన్ని ఫామ్ లోడ్ ఈవెంట్లో రాసాం. ప్యానల్లో కొన్ని కౌంటర్స్ ప్లేస్ చేయడం జరుగుతుంది రన్ టైంలోనే. అది మరి దీన్ని రన్ చేసి చూస్తామా? ఇదండి, ఒక ప్యానల్ క్రియేట్ అయింది, దాంట్లో ఒక చెక్ బాక్స్, లేబుల్ క్రియేట్ అయింది. ఇదంతా ఒక గ్రూప్ లాగా ఉంటుంది అనమాట. మీరు డైరెక్ట్గా కూడా డిజైన్ టైంలో కూడా డ్రా చేయొచ్చు. ప్యానల్ ఒకటి క్రియేట్ చేసాం, ఇక్కడ మూడిటికి కూడా 3 ఆబ్జెక్టులు తీసుకొని వాటి యొక్క పొజిషన్స్ అంతా ఇచ్చి ఫస్ట్ ప్యానల్ లొకేషను, సైజు, బార్డర్ స్టైల్ ఫిక్స్డ్ 3D అని ఇచ్చాం బార్డర్ దానికి. సో దాని లోపలనే ఈ సైజు ఏదైతే ఉందో ఆ సైజు లోపలనే మనం ఏం చేస్తున్నాం, చెక్ బాక్స్ని, లేబుల్ని, ఆ యొక్క లొకేషన్ని పెడుతున్నాం అనమాట. ఓకే, సో ఫైనల్గా ప్యానల్ డాట్ కంట్రోల్స్ డాట్ యాడ్ అంటే చెక్ బాక్స్ని, లిస్ట్ బాక్స్ని దాంట్లోకి హోల్డ్ చేసుకొని పెట్టుకుంటుంది, కంటైనర్ లాగా అనమాట. మీరు డిజైన్ టైంలో కూడా డ్రా చేసి చూడొచ్చు. ఒక ప్యానల్ డ్రా చేయండి, దాంట్లో మీకు కావాల్సిన కంట్రోల్స్ పెట్టుకోండి. ఓకే, అది కంటైనర్ లాగా ఉంటుంది. ఇదే విధంగా మీకు గ్రూప్ బాక్స్ కూడాను. చూడండి, గ్రూప్ బాక్స్కి ఇక్కడ టైటిల్ వస్తుంది, క్యాప్షన్. దాని లోపల ఈ యొక్క కంట్రోల్స్ అనేది ప్లేస్ చేయడం జరిగింది. మీరు డిజైన్ టైంలో చూసినట్లయితే వీటిల్ని ఫర్ ఎగ్జాంపుల్ ప్యానల్ తీసుకోండి, దీంట్లో మీకు కావాల్సిన కంట్రోల్స్ దీంట్లో ప్లేస్ చేయొచ్చు అనమాట. ఏ కంట్రోల్ కావాలో ఆ కంట్రోల్ ప్లేస్ చేయండి, డైరెక్ట్గా వెళ్ళి డ్రా చేయండి. ఇప్పుడు ఇది గ్రూప్, దీన్ని మూవ్ చేస్తే దాని లోపల ఉండే కంట్రోల్స్ కూడా మూవ్ అవుతాయి. అదే విధంగా గ్రూప్ బాక్స్ కూడాను. ఓకే, నెక్స్ట్ పిక్చర్ బాక్స్ చూసినట్లయితే ఇదండి పిక్చర్ బాక్స్. ఒక పిక్చర్ బాక్స్ పెద్దదిగా డ్రా చేశాను. యాడ్ పిక్చర్ అనగానే దాంట్లోకి పిక్చర్ వెళ్ళాలి. యాడ్ పిక్చర్, ఒక పిక్చర్ దీంట్లోకి రావడం జరిగింది. ఆ పిక్చర్ ఉండాలి మీ కాడ. ఓకే, మరి ఇక్కడ మీరు ప్రాపర్టీస్ గమనించినట్లయితే దీంట్లో ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇమేజ్, ఏ ఇమేజ్ కావాలో ఇమేజ్ డైరెక్ట్గా ఫస్ట్ టైం ముందరే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అట్లానే బార్డర్ స్టైల్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. సైజ్ మోడ్ అనేది ఉంది, అంటే ఆ పిక్చర్ నార్మల్ కావాలన్నా స్ట్రెచ్ ఇమేజ్, అంటే మీరు ఇక్కడ ఈ సైజ్ డ్రా చేస్తారు కదా, ఆ సైజ్ కంటే ఆ పిక్చర్ పెద్దదిగా ఉంది, నార్మల్లో ఉంటే పూర్తిగా కనిపించదు. అప్పుడు స్ట్రెచ్ ఇమేజ్ అని, లేదంటే ఆటో సైజ్ అని, సెంటర్ ఇమేజ్ అని, జూమ్ అని, ఇట్లాంటి ఆప్షన్స్ మీకు ఏది కావాలో అది పెట్టుకోవచ్చు అనమాట. నార్మల్లో పెడితే ఇప్పుడు నేను చూపించిన పిక్చరు చూడండి, యాడ్ పిక్చర్ అంట,
ఎక్కడో ఒక పార్ట్ మాత్రం కనిపించింది అంతే, కంప్లీట్ పిక్చర్ కనిపించలేదు. అదనమాట. అదే జూమ్లో ఇచ్చాను కాబట్టి మీకు అక్కడ ఆ పిక్చర్ ఆ కంట్రోల్ సైజ్ వరకు వచ్చి జూమ్ అయ్యి చిన్నదిగా కనిపిస్తుంది. ఓకే, అట్లా. సో మరి ఇక్కడ యాడ్ పిక్చర్లో కోడ్ ఏం రాసాం? పిక్చర్ బాక్స్ 1 డాట్ ఇమేజ్ ఈక్వల్ టు ఇమేజ్ డాట్ ఫ్రమ్ ఫైల్. ఏ ఫైల్ నుంచి? ఆ ఫైల్ లొకేషన్ ఇక్కడ ఇవ్వాలి. నేను C:, సంథింగ్ ఆ లొకేషన్ ఇచ్చాను, జేపీజీ ఫైల్ ఇచ్చాను, ఆ పిక్చర్ అక్కడ లోడ్ కావడం జరుగుతుంది. ఓకే,